నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. జగన్ తన మాట తీరు మార్చుకోవాలి. విజయవాడలోని మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. అక్రమ ఇసుక దందా వలనే బుడమేరు వాగు కోతకు గురైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. వర్షాకాలం కారణంగా ఈస్ట్ కోస్ట్ పరిధిలో 29 రైళ్లు రద్దు. తీవ్ర ఇబ్బంది పడిన ప్రయాణికులు. ఏయూ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తాం. విశాఖ ఎంపీ శ్రీభరత్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా లేక ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చాయా అనే అంశంపై అనుమానాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విజయవాడలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ గేట్లను కొన్ని పడవలు ఢీకొట్టడంపై స్పందించారు. ఇక వరద సహాయక కార్యక్రమాల్లో సరిగా పనిచేయని అధికారులు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వారు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో అధికారులు, అనధికారులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలని, కష్టంలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు కనీసం ఒక కుటుంబానికైనా సాయం చేయాలని సూచించారు. IVRS ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం, ఆర్గ్యుమెంట్స్ లేవు. No question of tolerance also. It is an emergency. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసాం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, APSC స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తిరుతాం. ఒకటి కాదు, ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు, తేళ్లు ఇవన్నీ చూస్తామంటే
వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు బుడమేరును గాలి కొదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద జల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన నిలబడలేదన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో సాయంత్రం 5 తర్వాత ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాలేదన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోరాలని తెలిపారు. జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలని, విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు నీరు డైవర్ట్ చేశారని చెప్పడం జగన్ తెలివి తక్కువతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం నిలబడిన భగీరథుడు చంద్రబాబు అని అన్నారు. విలేకరు సోదరులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరద ముప్పు గురైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఆయన బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి విమర్శలు చేశారు. వాటిని ఖండిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఈ వేదిక మీద నుంచి వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి. రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. విజయవాడ, విశాఖ డివిజన్లో ముమ్మరంగా జరుగుతున్న రైల్వే లైన్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరద నీరు ప్రవహించడం, ఇంకొన్ని ట్రాకులు పాడవడంతో విశాఖ నుంచి విశాఖ మీదుగా వెళ్లే అనేక రైళ్లను వాల్తేరు డివిజన్ అధికారులు రద్దు చేశారు. మరిన్ని వివరాలు మా విశాఖ చీఫ్ బ్యూరో దుర్గాప్రసాద్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో సుమారు 29 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయడం జరిగింది. అయితే రైళ్ల రాకపోకలు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి విశాఖ రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈస్ట్ కోస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న సుమారు విశాఖ మీదుగా అటు చెన్నై, బెంగళూరుకి వెళ్ళే రైళ్లన్నీ కూడా అటు హైదరాబాద్ సంబంధించి కానీ తిరుపతి సంబంధించి కానీ సుమారు 29 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖకు సంబంధించి. అదేవిధంగా సౌత్ సెంట్రల్ సంబంధించి కూడా అటు విజయవాడ మీద నుండి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లు కావచ్చు, వరంగల్ ఆ రూట్లో కావచ్చు, లేకపోతే వయా నెల్లూరు నుంచి చెన్నైకి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ వరకు ఆ సింగిల్ ట్రాక్ మీద అంటే ఒక సింగిల్ వే మీద ఈరోజు ప్రత్యేక రైలును కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే నడిపింది. దాంతో మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకి ఆ రైలు విజయవాడ సంబంధించి ప్రత్యేక రత్నాచార్యులు ఏదైతే ఆ టైమింగ్ ఉందో ఆ స్టేషన్లో నిలిపే విధంగా ఒక ప్రత్యేక రైలును ప్రయాణికుల దృష్ట్యా ఈరోజు నడపడం జరిగింది. అయితే మొత్తంగా సుమారుగా చూస్తే 29 రైళ్లను ఈరోజు రైల్వే శాఖ డివిజన్ సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి రద్దు చేసినట్టు డిఆర్ఎం సౌరప్రసాద్ అయితే మీడియాకి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్ చూస్తే ప్రయాణికులు రైళ్ల రద్దు విషయం సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడంతో అటు వరదల నేపథ్యంలో సుమారు 450 బస్సులను కూడా
ఆర్టీసీ సంబంధించి ప్రైవేట్ బస్సులు కావచ్చు, ప్రభుత్వ బస్సులు కావచ్చు రద్దు చేయడంతో రైళ్ళ మీద ప్రయాణం కొనసాగిద్దని చెప్పి కొంతమంది తెలియక అవగాహన లేక రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అయితే రైలు రద్దు విషయం తెలుసుకోవడంతో రైల్వే స్టేషన్లోనే వారు ఉదయం నుంచి నిరీక్షణ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు తీవ్ర వరదల నేపథ్యంలో అటు వరంగల్ సంబంధించి కానీ ఆ రూట్లో హైదరాబాద్ రూట్లో కూడా పూర్తిగా రైల్వే ట్రాక్ల మీద వర్షం నీరు రావడంతో రైల్వే ట్రాక్ అంతా కొట్టిపోయిన పరిస్థితి నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయ్యింది. రైళ్లను పునరుద్ధరించడం కోసం ప్రత్యేక ప్రణాళికలు చేసి ఆ పనులు కూడా వేగవంతం చేశారు. ప్రయాణాలు కొనసాగించేందుకు రైళ్లను యథావిధిగా ప్రయాణాలు కొనసాగించే విధంగా ట్రాక్ మీదకి బండి ఎక్కించే విధంగా అయితే తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు రైళ్లు రద్దు కావడంతో ప్రధానమైన రైతులు గరీబ్ సంబంధించి కానీ లేకపోతే గోదావరి కానీ అటు హౌరా చెన్నై మేలు కానీ బెంగళూరు ప్రశాంతి కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా ప్రధాన రైళ్లు అటు తిరుపతి వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ కానీ ప్రధాన రైళ్ళని రద్దు అవ్వడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా నిత్యం కలకల్లాడే విశాఖ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం బోసిగా కనిపిస్తుంది. అదే మరోవైపు కూడా బస్సులు కూడా హైదరాబాద్ సంబంధించి కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు ఎటు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పండగల సీజన్ వినాయక చవితి ఈ వారంలో ఉంది కానీ కొంతమంది సెలవుల నేపథ్యంలో ఊళ్ళు వెళ్ళాలని కూడా ఏది ప్రయాణాలు సరైన వసతి లేకపోవడంతో ఇబ్బంది పడిన పరిస్థితి మనకు తాజా కనిపిస్తుంది. ఇది విశాఖ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖ రైల్వే స్టేషన్ నుండి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏఈలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏఈలో విద్యార్థుల సౌకర్యాలు, చదువులు కంటే రాజకీయాలే ఎక్కువగా నడిచాయని, ఇకపై అలా కాకుండా అన్ని వర్గాల విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించే అంశంపై దృష్టి సారిస్తామన్నారు. డ్రగ్స్ రహిత విశాఖగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రశాంత విశాఖను యథావిధిగా ఉంచుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని ఏయూ ఇన్ఛార్జి వీసీతో పాటు పలువురు ఆచార్యులు, ఇతర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. No, some of you have to put the mud in. Some of you will. Is the mud down? Okay, and I pencil. అమ్మా మీరు కొద్దిగా వెయిటింగ్ రిజిస్టర్ గారు ఓకే ఓకే Do something but don't look at the camera. గౌరవ ఎంపీ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఎన్సీసీ క్యాండిడేట్ ప్లీజ్ ఎంపీ గారు ఈ యొక్క జాయిన్ ఫర్ ది ర్యాలీ ఫర్ స్టూడెంట్స్. ఓకే రెడీ అండి. ఫోన్ తీయండి. మన భరత్ గారు ఈరోజు పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, క్యాంపస్, గ్రీన్ క్యాంపస్ మరియు డ్రగ్ ఫ్రీ క్యాంపస్ ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. నమస్కారం అండి. మొదటిగా
దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు, ఈ హరికేన్ వల్ల కూడా చాలామంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డ్యామేజ్ చేసినాయో, ఎలా ఇనండేట్ చేసినాయో అందరం మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాణాలు కోల్పోయాము, ఇంకా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. మొదటి నుంచి ఎలాగైతే ఇక్కడ విశాఖపట్నంలో హుడూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 9 రోజులు ఉండి సిటీ మళ్ళీ కాల్మ నిలబడేటట్టు పనిచేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇంకా స్పీడ్గా నిన్న కూడా మీరు చూశారు, రాత్రి 2 గంటలు 3 గంటల దాకా కూడా అన్ని ఏరియాస్ని రివ్యూ చేసుకుని ప్రతి ప్రాంతానికి విజయవాడ, గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. మా తరపు నుంచి మా సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీసు అధికారులను మా సమస్యలకు పూర్తి పరిష్కారం లభించే వరకు బదిలీ చేయకుండా ఉండాలని ఆదాని గంగవరం నిర్వసిత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త దిబ్బపాలెం గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ మా ప్రాంతంలోని గంగవరం పోర్టు వస్తే గంగవరం, దిబ్బపాలెం గ్రామ యువతకు మేలు జరుగుతుందని ఎంతో ఆశపడి సుమారుగా 1843 ఎకరాల భూమిని ₹1 ఇవ్వటం జరిగిందన్నారు. పోర్ట్ ఏర్పడిన తర్వాత నిర్వాసిత ఉద్యోగులుగా జీపీఎస్ కేటగిరీలో దెబ్బపాలెం గ్రామానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలీచాలని జీతాలతోటి నిర్వాసిత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎన్నో పోరాటాలు, ధర్నాలు, నిరసనలు చేసినా తమకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణం కొరకు గంగవరం, దిబ్బపాలెం, జాలారపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం, అలాగే శ్రీనగరం, దిబ్బపాలెం ఈ 5 గ్రామాలు కలిపి గంగవరం పోర్టు వస్తే మా జీవితాలు బాగుంటాయి కదా అని చెప్పి 1843 ఎకరాల భూమిని ₹1 చొప్పున గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. గంగవరం పోర్టు నిర్మాణంలో భాగముగా మాకు ఉద్యోగాలు లేవని ముందుగా చెప్పేటప్పటికీ మాకు ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగినది. ఉద్యోగంలో భాగంగా ఒక ప్రాణం కోల్పోయాం, అనేక మంది కేసులు కూడా పెట్టుకోవడం జరిగినది. ఆ తర్వాత మేనేజ్మెంట్, గంగవరం పోర్టు మేనేజ్మెంటు దిగివచ్చి దిబ్బపాలానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు. హామీలో భాగంగా 300 ఉద్యోగాలు దిబ్బపాల కాలనీ వరకు 1 సంవత్సరం ముందుగా ఇచ్చారు. రెండో దఫలో గంగవరం గ్రామస్తులకు 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాల నుంచి పేరు చెప్పి మోసపూర్వకమైన జీపీఎస్ అని చెప్పేసి సాఫ్ట్స్ అండ్ ఎస్టాబ్లిష్లో మమ్మల్ని ఉద్యోగాలను పెట్టి మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చూపించకుండా కాంట్రాక్ట్ బేసిక్లో చూపించి 4,772 రూపాయలతో మాకు జీతం ఇచ్చి 3,700 రూపాయల బేసిక్తో ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాలు అవుతుంది నేటుకు. ఇప్పటి వరకు కూడా ఆ బేసిక్ని పెంచకపోవటము, అక్కడ ఉద్యోగం చేస్తున్న కార్మికులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటము, అలాగే వైద్యం కల్పించకపోవటము, జీతం పెంచకపోవటము, ఇటువంటి బాధలతో ఉండేటప్పుడు దఫాలుగా మేము మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కల్పిస్తాం, అదిగో మీ భవిష్యత్తు బాగుంటాయని చెప్పుకుంటాం. ఏపీలో వరద నివారణ చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి వరద బాధితునికి త్రాగునీరు, ఆహారం అందిస్తున్నారు. ఓవైపు నేరుగా సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితతో పాటు స్థానిక కూటమి ప్రభుత్వ నాయకులు ట్రాక్టర్లు, బోట్ల ద్వారా వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వరద నీటిని కూడా తరలించడంతో పాటుగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు.
జమాఅతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ నెలలో అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు జమీలా హనీఫా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్నటువంటి అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతోందని, నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు తీసుకుని వెళ్లేందుకు జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సంస్థ దేశంలో 75 ఏళ్ల నుంచి సమాజ సంస్కరణకే కృషి చేస్తోందని గుర్తు చేశారు. నైతిక మార్పు కోసం ఒక మంచి ప్రణాళికను రూపొందించారని, దీని ద్వారా విద్యార్థుల్లో, మహిళల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, కౌన్సిలింగ్, వివిధ పోటీల్లో నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిని కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. పేరు ఎండి హనీఫా. నేను జమాతే ఇస్లామీ హింద్ విశాఖపట్నం కార్యకర్తను. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ, మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే నినాదంతో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విశాఖపట్నం నందు ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఈరోజు ఉద్యమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేడు సమాజంలో స్వేచ్ఛ పేరుతో పెరుగుతున్న అనర్థాలు, అంటే అమ్మాయిలు, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు మరియు యువత డ్రగ్స్, దుర్వ్యసనాలకి పాల్పడడం, ఇలా వీటన్నిటి అనర్థాలను ఆపి నిజమైన స్వేచ్ఛ అనేది నైతికతతోనే సాధ్యమవుతుంది అన్న యథార్థాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇస్లాం మానవాళికి స్వేచ్ఛ అనే ప్రాధాన్యతను ఇచ్చింది మరియు మనిషి యొక్క బానిసత్వం నుండి తీయడమే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో నౌ డేస్ తమకు ఇష్టానుసారంగా ఇతరులకి హాని కలిగించే విధంగా జీవించడమే స్వేచ్ఛ అని భావిస్తున్నారు. కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు. ద మ్యాన్ ఈజ్ నాట్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ ద moral existence, the man is the spiritual existence, and the man is the social being. In all aspects, we have to choose righteous path. That is the freedom. అయితే 75 సంవత్సరాల నుండి జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఇలాంటి సమాజ సంస్కరణకు అనేక పాటలుగా కృషి చేస్తుంది. ఇవాళ కూడా ఈ క్యాంపెయిన్ జమాతే ఇస్లామీ హింద్ సంస్థ పెట్టింది. అయితే దీనికి మన అందరం ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించాలని కోరుతున్నాం. మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అని ఒక క్యాంపెయిన్ జరుపుతున్నాము జమాతే ఇస్లామీ హింద్ తరఫు నుంచి, మహిళా విభాగం తరఫు నుంచి నేషనల్ వైడ్గా. అందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం విశాఖపట్నం నుంచి కూడా మేము జరుపుతున్నాము. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ముందు మనిషి ఒక బానిసుడుగా జీవించేవాడు, తర్వాత కొన్ని దేశాలు బానిసులుగా మారాయి. కానీ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత కూడా మన మనసులు, మైండ్ ఇప్పటికీ కూడా కొన్ని బానిసత్వానికి గురి అయ్యి ఉన్నారు. అందుకని దానివల్ల చాలా పాపాలు కూడా జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, మళ్ళీ చాలా స్వేచ్ఛ పేరుతో ఏమో లేడీస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం, ఇవన్నీ మళ్ళీ చాలా పాపాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. అందుకని మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా ఇవన్నీ పాపాల నుంచి దూరం చేయడానికి సమాజానికి మేము ప్రయత్నిస్తాము. డోర్ టు డోర్ వెళ్ళి అవగాహన కూడా తీసుకురావడానికి, మళ్ళీ ఎస్ఏ రైటింగ్స్ ద్వారా కాలేజెస్లో, ఇవన్నీ స్కూల్స్లో చిన్న ఎస్ఏ రైటింగ్స్ వల్ల, క్విజ్ ద్వారా వాళ్ళకి మొరాలిటీ అంటే ఏంటి, కొన్ని బాధ్యతలు దేవుడు కూడా పెట్టాడు ప్రతి మనిషికి, మళ్ళీ తల్లిదండ్రి కూడా కొన్ని బాధ్యతలు, భర్త అని భార్య అని కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించి మన జీవితం ఎలా గడపాలో ఆ అవగాహన తీసుకురావటానికే ఈ మెయిన్ థీమ్ దీనిది. దీనితోనే ఈ క్యాంపెయిన్ని మేము ఈ ప్రెస్ మీట్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాము.
కేసులు అవుతున్నాయి కానీ మళ్ళీ వెంటనే వాళ్ళకి ఇది బెయిల్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల మాది మెయిన్ ఉద్దేశం ఏంటంటే శిక్ష అనేది ఎలా పెట్టాడో మాకు అయితే ఖురాన్లో కూడా శిక్ష అనేది ఉంది. ఏదైనా తప్పు చేస్తే ఎలా శిక్షించాలి అని ఖురాన్లో కూడా చెప్పబడింది, చాలా మతాల్లో కూడా ఉంది. దాని ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో కూడా శిక్ష అనేది ఉంది. కానీ ఎవరు దానికి అమలు చేయట్లేదు. అందువలన ఇంకా అగత్యాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. దీని ఉద్దేశం, మా క్యాంపెయిన్ ఉద్దేశం కూడా ఇదే. ఎవరైనా చేస్తే, ఘోరాలు జరిగితే వెంటనే వాళ్ళకి శిక్షించాలి. మిగతా వాళ్ళు అలా చేయకూడదని దాని ఉద్దేశం. భీమిలి నియోజకవర్గం మధురవడ చంద్రపాలెం హైస్కూల్ ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సోమయాజులను నేషనల్ హ్యూమన్ రైట్స్ విశాఖపట్నం సిటీ సెక్రటరీ కోళ్ల వెంకటేష్ మరియు మిత్ర సేవా సంస్థ టీం కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర సేవా సంస్థ టీం మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకునేలా ప్రతిరోజు బోధన ఇవ్వాలని మరియు పాఠశాలలకు వచ్చి వెళ్లే ఆటోలలో జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండే విధంగా ప్రతిరోజు విద్యార్థులకు జాగ్రత్తలు చెప్పాలని కోరారు. అలాగే విద్యార్థులను ఆటోలో ఎక్కించేటప్పుడు పరిమితికి మించి ఎక్కించరాదని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర సేవా సంస్థ అధ్యక్షులు కోళ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు గంగారపు హరికృష్ణ, సెక్రటరీ టి మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ షేక్ మదీనా, కోశాధికారి ఇమంది రాజు తదితరులు పాల్గొన్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ తన మాట తీరు మార్చుకోవాలి. విజయవాడలోని మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. అక్రమ ఇసుక దందా వలనే బుడమేరు వాగు కోతకు గురైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. వర్షాకాలం కారణంగా ఈస్ట్ కోస్ట్ పరిధిలో 29 రైళ్లు రద్దు. తీవ్ర ఇబ్బంది పడిన ప్రయాణికులు. ఏయూ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తాం. విశాఖ ఎంపీ శ్రీభారత్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.